ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలు, ఈ 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించి విజయ సంకల్ప యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ 5 క్లస్టర్లలో ఒక క్లస్టర్ అయినటువంటి శ్రీ రాజరాజేశ్వర క్లస్టర్. ఈ కార్యక్రమం వికారాబాద్ జిల్లా తాండూరులో మొదలై వేములవాడ రాజన్న సన్నిధిలో పూర్తవుతుంది. కాబట్టి తెలంగాణ కొలువైన దేవుడు ఇలవేల్పు రాజరాజేశ్వర స్వామి పేరు పెట్టడం జరిగింది ఈ క్లస్టర్కి. ఈ రాజరాజేశ్వర క్లస్టర్ ప్రారంభమంతా నిన్న తాండూరులో మొదలై చేవెళ్లలో ఇవాళ రేపట్లో పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. నిన్న ప్రజలు బ్రహ్మరథం పట్టినారు, మీరంతా కూడా చూస్తున్నారు. తాండూరులో కావచ్చు, తారూరులో కావచ్చు, వికారాబాద్ టౌన్లో జరిగినటువంటి కార్యక్రమంలో పెద్దలు బిఎల్ వర్మ గారు వచ్చినారు, బండి సంజయ్ కుమార్ గారు వచ్చినారు, ఇంకా మా పార్టీ పెద్దలంతా కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ విజయ సంకల్ప యాత్ర తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా మరొకసారి మోడీ గారినే దేశ ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కారణాల చేత ప్రజల్ని తప్పుదోవ పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా చేసిన కొన్ని విష ప్రచారాల మూలంగా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కొంత కోల్పోయి ఉండొచ్చు. కానీ ఇందాక విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా మా ఓట్ బ్యాంక్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున పెరిగింది. 8 అసెంబ్లీ స్థానాలను, ఎవరు ఊహించని స్థానాలను కూడా మేము గెలుచుకున్నాం. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీతోటి జరిగినాయి. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి మరొక ఓటమి చురక అంటే అవకాశం ఈ 60 రోజుల్లోనే ఉంది. ఇది నిజం. ఇకపోతే చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేటే లేని పరిస్థితికి వచ్చిన సందర్భంలో పక్క పార్టీల నుంచి అప్పుగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ పార్టీకి దిక్కుగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వచ్చే వ్యక్తి పార్టీకే దిక్కు లేకుండా పోతే ఈ పార్టీలోకి వచ్చారు. ఈ పార్టీకి క్యాండిడేట్ దిక్కు లేదు, వచ్చే క్యాండిడేట్కు పార్టీ దిక్కు లేదనే పరిస్థితికి వచ్చింది. ఇవాళ చేవెళ్లలో ఘన విజయం సాధిస్తున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారో వికారాబాద్ని, తాండూరుని చూస్తుంటేనే అర్థమవుతున్నది. ముందుకెళ్తే పరిగి చేవెళ్లలో ఏం జరిగిందనేది కూడా తెలిసిపోతుంది. సరే, ఈ చేవెళ్ల పార్లమెంట్లో యోధులం ఉన్నాం మేము అని అనుకుంటున్నారేమో వాళ్ళు, కానీ ప్రజల మనసులో మోడీ గారు ఉన్నారనేది అర్థం కాని పరిస్థితి వీళ్ళకి. అన్న రాముడి సందేశం, ఆ రాముడి ఆదేశం, నరేంద్ర మోడీ గారి సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి మేము వచ్చినాం. ఇది ప్రచార రథము అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇది రాబోయే భవిష్యత్తుకు ఆశల రథం, అభివృద్ధి రథం, సంక్షేమ రథం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ క్యాండిడేట్ లేని పరిస్థితికి వచ్చిన పార్లమెంటును తీసుకొని ఆయన ఇవాళ మళ్ళీ కొత్త వ్యక్తులను తీసుకొస్తున్నారు. మరి పాత వ్యక్తులు ఏం చేస్తారనేది ఇక వాళ్ళ సొంత విషయం, అది వేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన కుటుంబ చరిత్ర అయినా, ఆయన హుందాతనము, మాట్లాడే విధానము, ఆయన ఆలోచన విధానము అందరికీ తెలిసింది. కాబట్టి ప్రజలందరినీ నేను కోరుకునేది ఏంటంటే, చేవెళ్ల నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీలు గతము వేరు, ప్రస్తుతము గల్లీ రాజకీయం వేరము, ఢిల్లీ రాజకీయం వేరు. సరే, గల్లీలో ఎలాగోలాగా గడ్డకు పడ్డ కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీలో కూడా పడతామని అనుకుంటున్నారు, కానీ బొక్కబొర్ల పడడం తప్ప ఏం లాభం లేని పరిస్థితి. మహేశ్వరం ముగించేది షేర్లింగపల్లిని ముగించేది. ఇది ప్రజలు ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు. పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే మోడీ వర్సెస్ ఎవరు అన్నది చూస్తుంది. వాళ్ళకు ఒకటే క్యాండిడేట్ కనబడుతుంది, అది మోడీ గారు. ప్రతిపక్షాలు వాళ్ళ క్యాండిడేట్ ముంగట్ పెట్టి ప్రచారం చేసుకునేటట్టు లేరు. ఈసారి చేవెళ్ళ ఏ లెక్కలు చూసినా కూడా, ఏ గ్రాఫ్లు చూసినా కూడా ఇంతకుముందు 4% నుంచి 7% పెరిగింది. 4 ఎంపీలు గెలిచిండ్రు. ఏ గ్రాఫ్లు ప్రొజెక్ట్ చేసినా కూడా తప్పనిసరిగా
తెలంగాణలో 10 కంటే ఎక్కువ వస్తాయని మేము అనుకుంటున్నాం. భారతదేశానికి స్లోగన్ అబ్ కీ బార్ 400 పార్ అంటే తెలంగాణలో అబ్ కీ పార్ 10 కే పార్ అని. కానీ మీరు విశ్లేషకులను విన్నారు. మన డాక్టర్ సిఎల్ వెంకటేష్ గారు వారి ప్రకారంగా ఇంక్లూడింగ్, ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ అలా ఎంబీటీ ఎంఐఎం అందరు కూడా పోరాడితే హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అయితే 16 కూడా రావచ్చు, 17 కూడా వచ్చే అవకాశం ఉంది. అది లేదా అంటలేదు, కానీ ప్రాక్టికల్గా చూస్తే 10 కంటే ఎక్కువ తప్పక వస్తాయని మేము అనుకుంటున్నాం.